హాయ్ అందరికి. రోట్లో నూరకుండా మిక్సీలో వేయకుండా గోంగూర పచ్చడి అయితే ఇలా పచ్చిమిర్చి తోటి ఎలా చేస్తారో చూపిస్తాను, చూసేయండి. అయితే ఇలా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఓకే, అయితే 3 స్పూన్ల జీలకర్ర అయితే వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. బాగా వేసుకోవాలి. ఇలా పండుగ వేపుకొని అయితే కిందికి తీసేసుకొని అయితే పౌడర్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో అయితే ఆయిల్ పోసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవడానికి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. అయిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే అందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అయితే ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ పచ్చడికి సరిపోయేంత. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని అయితే మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు మగ్గనివ్వాలి. బాగా కలుపుకొని అయితే ఒక ప్లేట్లకు అయితే ఎత్తుకోవాలి. ఇలా ప్లేట్లకు ఎత్తుకొని అయితే ప్లేట్లకు ఎత్తి అయితే పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా అందులో వేసుకోవాలి. ఇలా మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే మొత్తం కడాయిలో అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. గోంగూరను కూడా ఫ్రై చేసుకొని అయితే తీసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం చల్లారినాక వేసుకోవాలి. వేసుకొని అయితే రెండింటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా వేపి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని కూడా ఇందులో వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. పోపు కోసం అయితే చూపిస్తాను, చూడండి. మళ్ళీ అయితే స్టవ్ ఆన్ చేసుకొని అయితే కడాయి పెట్టేసుకున్న పోపు కోసం అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నా, చూడండి. ఆయిల్ పోసుకున్న తర్వాత అయితే అందులో కొంచెం జీలకర్ర కొంచెం వేగాక అలాగే కొన్ని ఒట్టి మిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యాక అలాగే మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు కూడా కొన్ని అయితే ఇందులో వేసుకుంటే అయితే అలాగే వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చగా